జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 73, 74 సర్గలు. సాయం సంధ్యను ఉపాసించి రాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, సుమంత్రుడు లేని మొదటి రాత్రి ఇది. రాత్రులయందు జాగరూకులమై సీతను రక్షించవలసియుండును. తండ్రి దశరథును తెలచుకొన్నచో నాకు దుఃఖమాగుటలేదు. కైకేయి రాజ్యమును పొంది సంతుష్టి చెందును. అర్ధధర్మో పరిత్యజ్యయః కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా. అనగా, ఎవడు అర్ధధర్మములను విడచి ఒక్క కామమునే అనుసరించునో అతడు దశరథ మహారాజు వలె ఆపదనొందును. కైకేయి రాజ్యము లభించిన తరువాత కౌసల్యను సుమిత్రను బాధింపకుండా ఉండునా అని దుఃఖించుచున్న రాముని లక్ష్మణుడు ఓదార్చెను. మర్రి చెట్టు క్రింద ఆకులతో ఏర్పరిచిన శయనముపై సీతారాములు శయనించిరి. ఉదయముననే సీతారామ లక్ష్మణులు అరణ్యమున నడచుచు గంగా యమున సంగమ ప్రదేశమును చేరిరి. రాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, ఇది ప్రయాగ క్షేత్రము. ఆకాశమున కనపడుచున్న పొగను చూడుము. ఇక్కడకు దగ్గరనే భరద్వాజ ఆశ్రమము కలదు. ఆయనను దర్శింతుము అని పలికి ఆశ్రమమునకు బయలుదేరెను. రాముడు అట్లు ఆశ్రమమున ప్రవేశించి, కఠోర తపస్సుచే జ్ఞాన నేత్రమును పొందినవాడును, మహాత్ముడును, శిష్యులచే పరివేష్టింపబడినవాడును, అప్పుడే అగ్ని కార్యమును వనర్చినవాడును అగు భరద్వాజును చూచి రాముడు అంజలి ఘటించి సీతాలక్ష్మణ సహితుడై ప్రణమిల్లెను. మహానుభావ, మేము దశరథుని తనయులము, రామలక్ష్మణులము. కళ్యాణి అగు ఈమె నా భార్య, జనకుని కుమార్తె. ఈ నిర్జనమగు వనమునకు నన్ను అనుసరించి వచ్చినది అని పలుకగా, భరద్వాజుడు తనకు అతిథి అయి వచ్చిన రాముని అర్చించి స్వాగతము పలికి వారికి కావలసిన దుంపలు, పండ్లు మొదలుగునవి ఇచ్చి ఇట్లు పలికెను. రామా, నేను అంతయు వింటిని. ఈ ప్రదేశము అతి పవిత్రమైనది. ఇక్కడి నుండి 10 క్రోసుల దూరమున మహర్షులచే సేవితమైనది, పుణ్యవంతమైనది, సుందర ప్రదేశములు కలిగినది, కొండముచ్చులు, కోతులు, ఎలుగులతో కూడినది, గంధమాధన పర్వతమునకు సాటి అయినది అగు చిత్రకూటము అని ప్రసిద్ధి నొందిన పర్వతమున్నది. నీవు అచట నివసింపుము. ఆ చిత్రకూట శిఖరమును చూచు నరుడు శుభకృత్యములను ఆచరించును. పాపకార్యములపై అతని మనస్సు ప్రసరించదు. ఎందరో మునులు అచ్చట తపమాచరించి సిద్ధిని పొందిరి. జనసంచారము తక్కువగా గల ఆ ప్రదేశము నీవు నివసించుటకు యోగ్యమైనది అని తెలిపెను. అందరూ ఆ రాత్రి సమయమందు అచ్చటనే గడిపి మరుసటి ఉదయము మహర్షి వద్ద సెలవు తీసుకొని రాముడు సీతాలక్ష్మణ సహితుడై చిత్రకూటమునకు బయలుదేరెను. జై శ్రీరామ్. 73, 74 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.